మీరు మామూలు మాట్లాడుతున్నారు. సమాచార హక్కు ప్రసార హక్కు ఈ నెల 21 నుండి 50 మంది కూడా ఒక ప్రత్యేకమైన బస్సులో ఇక్కడి నుంచి వెళ్తారు. మళ్ళీ 22వ తేదీ మహాసభ ముగిసిన తర్వాత అక్కడ నుండి రాజమండ్రి ఎవరి స్థానాలకి వాళ్ళు వచ్చేస్తారు. ముఖ్యంగా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లాలో 2015 నాటికి సుమారుగా 10,000 మంది కార్యకర్తలు తయారు కావాలనేది మా టార్గెట్. అలాగే 2016 నాటికి 1,00,000 మంది కార్యకర్తలు 10x10 మల్టిప్లై అయ్యి 1,00,000 మంది కార్యకర్తలు తయారవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకుని ఇక్కడ పనిచేస్తున్నాం. మండల కమిటీలు రూపొందించుకోవడం జరిగింది. కాకినాడ డివిజన్లో పర్టికులర్గా కాకినాడ డివిజన్ పూర్తిగా 9 మండలాల్లో కమిటీలు పూర్తి స్థాయి కమిటీలు వేసాం. 9 మండల కమిటీలు కూడా ఈరోజు సమర్థవంతంగా కాకినాడలో గవర్నమెంట్ ఐటీఐలో శిక్షణా తరగతులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. శిక్షణా తరగతులకి సుమారుగా 40 నుండి 50 మంది వరకు డెలిగేట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా మండలంలో బాధ్యులుగా పనిచేస్తున్నటువంటి ఇప్పటికే కాకినాడ డివిజన్, అమలాపురం డివిజన్, అలాగే రంపచోడవరం డివిజన్, రాజమండ్రి డివిజన్, ఈ డివిజన్లో ప్రధానంగా మేము అలాగే పెద్దాపురం డివిజన్లో కూడా కమిటీలు ఫామ్ చేసుకోవడం జరిగింది. డివిజనల్ కమిటీలు పూర్తయినట్లయితే ఒక రంపచోడవరం రామచంద్రపురం కమిటీ డివిజన్ కమిటీ పూర్తయినట్లయితే జిల్లాలో మా ఫుల్ ఫ్లెడ్జ్ డివిజన్ కమిటీలు అన్నీ వస్తాయి. ఈ డివిజన్ కమిటీలు పోయి మండల కమిటీలని ఫామ్ చేస్తారు. మండల కమిటీలు వచ్చి మండల కమిటీలు విస్తరణతో పాటు గ్రామ కమిటీ గ్రామాల్లో గ్రామ విజయ సంఘాలు ప్రతి గ్రామాల్లోనూ ఒక 5 ప్రశ్నించే పౌరుల్ని తయారు చేస్తాం. వాళ్ళు గ్రామ సభలు ఎలా నిర్వహించుకోవాలి, గ్రామ సభల్లో ప్రజల పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు ప్రజలను చైతన్యవంతులు చేస్తారు. ముఖ్యంగా ఈ జిల్లాలో సమాచార హక్కు ప్రసార ఐక్యవేదిక ఒక బలీయమైన శక్తిగా ఏర్పడుతుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక బలమైనటువంటి స్వరం ఆ రాష్ట్ర మహాసభలో వినిపించాలన్న ఉద్దేశంతో కాకినాడ నుండి సుమారుగా ఒక 100 మంది డెలిగేట్స్ వరకు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, రంపచోడవరం కలిపి సుమారుగా 200 మంది డెలిగేట్స్ ఈ మహాసభలకి హాజరవడానికి 21-22 తేదీల్లో మేము హాజరవుతున్నాం. నా పేరు ఆకుల విజయభారతి. నేను సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక డివిజన్ సెక్రటరీగా చేస్తున్నాను. అయితే ఇప్పుడు రాష్ట్ర మహాసభలు రేపు 22వ తారీఖున 21-22న రాష్ట్ర మహాసభలు బాపట్లలో జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర మహాసభలకి సంబంధించి మేము నిర్ణయాలు తీసుకోవటం కోసమనేసి జిల్లా ప్రెసిడెంట్ గారు చేతన గారు ఆధ్వర్యంలో ఇక్కడ సిటీఆర్ఐ ఆఫీస్లో మేము సన్నాహ కమిటీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే ఈ కమిటీలో మేము నిర్ణయించుకున్నది ఏమిటంటే ఇప్పుడు రాజమండ్రి డివిజన్ నుండి 50 మందిని బయలుదేరి 21వ తారీఖు నైట్ బయలుదేరి బాపట్ల వెళ్తాము. మళ్ళీ 22 మీటింగ్ అయిపోయిన వెంటనే బాపట్ల నుండి మళ్ళీ తిరిగి డిస్పాచ్ అవుతాం అక్కడ నుండి ఇక్కడికి రాజమండ్రికి. అయితే ఈ మహాసభలో చాలా ఘనంగా జరగాలనేసి మేము కోరుకుంటున్నాము. దాని గురించి మేము చాలా కృషి చేసి మా సాధ్యమైనంత వరకు మేము దాన్ని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయడానికి మేము మా సాయశక్తిలో కృషి చేస్తామని నేను సభలో తెలియజేస్తాను. ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 21-22 తేదీల్లో గుంటూరు జిల్లా బాపట్లలో జరగబోతున్నాయి. దీనికి తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు చేతన్ గారి ఆధ్వర్యంలో సహచట్టం కార్యకర్తలంతా భారీ ఎత్తున తరలి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రాజమండ్రి డివిజన్ నుంచి దాదాపు ఒక 50 మంది ప్రత్యేక వాహనాల్లో గుంటూరు వెళ్లేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమండ్రి డివిజన్ నుంచి డివిజన్ సెక్రటరీ భారతి గారి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఈ సభలకి తరలి రాబోతున్నారు. ప్రజల్లోకి సహచట్టాన్ని విస్తృతంగా తీసుకెళ్లడం కోసం అలాగే ఈ జిల్లా కమిటీలను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహచట్టం కార్యకర్తలను ఉద్దేశించి గుంటూరు మహాసభల్లో భవిష్యత్ ప్రణాళికను రచించేందుకు కూడా చర్చలు జరగబోతున్నాయి. సమావేశాల అనంతరం సహచట్టాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రజలు అధిక సంఖ్యలో ఈ చట్టాలను ఉపయోగించుకునే విధంగా వారిలో అవగాహన కల్పించడం కోసం మా డివిజన్ కమిటీ రాజమండ్రి డివిజన్ కమిటీ కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లా కమిటీ కానీ కృషి చేస్తుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. సహ కార్యకర్తలు ఎవరైనా మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు కానీ ఇంకా మాతో కలవకుండా వేరువేరుగా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారు కానీ ఎవరైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఈ సభలకు మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రసార ఐక్యవేదికకి
కేవలం ఒక కమిటీ మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన కారణంగా తెలంగాణలో ఒక కమిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ. ఏదైతే బాపట్లలో రాష్ట్ర 3వ మహాసభ జరగబోతుందో 3వ మహాసభలో 2 కమిటీలు వేస్తూ జాతీయ కమిటీని కూడా దీన్ని ఫామ్ చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇంతవరకు లేనటువంటి మహిళా కమిటీని కూడా రాష్ట్ర మహాసభల సందర్భంగా మహిళా కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కాకినాడలో మేము వేదికగా జిల్లా వేదికగా ఒక మహిళా విభాగాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదే దానికి విధి విధానాలు ఎలా ఉండాలనేది రాష్ట్ర మహాసభ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన ప్రకారం దీని విధి విధానాలు ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సమాచార హక్కు ప్రసార ఐక్యవేదిక భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం కోసం, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవడం కోసం, గ్రామ సభలు విజయవంతం చేయడం కోసం ఏదైతే 73, 74 రాజ్యాంగ సభలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వినియోగించడం కోసం దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికలో ఎక్కువ మంది సభ్యులయ్యి మీ యొక్క విధులు నిధులు తెలుసుకోవాలి. రాజ్యాంగం ఏదైతే ఫలాలు కల్పించిందో ఆ ఫలాలను అందుకునే విధంగా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఇప్పటి వరకు కంబైన్డ్గా ఉంది. ఒకే ఐక్యవేదిక కమిటీ ఉంది. రేపు 21, 22 తేదీల్లో జరగబోతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో దీన్ని 2 కమిటీలుగా విభజించబోతున్నారు. తెలంగాణ కమిటీ, అలాగే ఆంధ్ర కమిటీ కింద 2 కమిటీలు ఏర్పడబోతున్నాయి. 2 కమిటీలతో పాటు తొలిసారిగా రాష్ట్రంలో మహిళా విభాగాన్ని ఒక ఫోర్స్ కింద మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు మహిళా విభాగంతో పాటు ఎక్కువ మంది యువతను ఆకర్షించుకునే విధంగా రాబోయే రోజుల్లో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక యాక్టివిటీస్ని బాగా పెంచడం కోసం యువతను కూడా ఆకర్షించే విధంగా చేస్తున్నారు. అలాగే సమాచార హక్కు చట్టానికి మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, సమాచార హక్కు చట్టం కిందకి సిబిఐని తీసుకురావాలని, పార్టీలకి రాజకీయ పార్టీల యొక్క ఫండ్స్ అయితే సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర మహాసభలు బాపట్లో రేపు ఈ నెల 21, 22 తేదీన బాపట్లో మహాసభలు జరుగుతున్నాయి. మహాసభలకు రాజమండ్రి డివిజన్ నుండి 2 ప్రత్యేక వాహనాల్లో 50 మంది వరకు మేము అందరం కలిసి వెళ్తున్నాము. అందరూ కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి అందరూ గట్టి కృషి చేస్తారు. ఈ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికని ప్రజలకు తీసుకెళ్ళి ఈ రాజ్యాంగంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి ప్రజలకు తెలియజేసి ప్రజల్ని ప్రభావితుల్ని చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రం సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 21, 22 తేదీల్లో గుంటూరు జిల్లా బాపట్లలో జరగబోతున్నాయి. దీనికి తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు చేతన్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది సహచట్టం కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. అందులో భాగంగానే మా రాజమండ్రి డివిజన్ నుంచి దాదాపు 50 మంది సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక కార్యకర్తలు ఈ రాష్ట్ర సభలకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక కమిటీ సమావేశం ఈరోజు సిటీఆర్ఎల్ని సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక కార్యాలయంలో జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గొని తిరిగి 23వ తేదీకి రాజమండ్రి వస్తాము. రాష్ట్ర కమిటీలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో 2 రాష్ట్రాలకు కమిటీలు వేయడంతో పాటు జాతీయ కమిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి నిర్దేశించడం జరిగింది. దీనికి సంబంధించిన చర్చలు జరిగిన అనంతరం అక్కడ ఒక తీర్మానం కూడా చేస్తారు. దీనిలో తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధిక భాగస్వామ్యం ఉండే విధంగా రాజమండ్రి కమిటీ కృషి చేస్తుందని చెప్తున్నారు. ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని వారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా